అందరికీ హాయ్ అండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. ఇది రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ నుంచి అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ అనేది. ఈ రిక్రూట్మెంట్ అనేది విఆర్డిఎల్ ల్యాబ్కి సంబంధించి వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీలో వేకెన్సీ ఉందండి. ఆ వేకెన్సీ వచ్చి రీసెర్చ్ సైంటిస్ట్ మెడికల్ లేదా రీసెర్చ్ సైంటిస్ట్ నాన్ మెడికల్ ఒక వేకెన్సీ అయితే ఉందండి. దీనికి సంబంధించి మనకు ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఇస్తారండి. అయితే మనం మెయిల్ చేయాలి. ఏదైతే మనం ట్రాన్సాక్షన్ చేసామో ఆ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఐడి అనేది మన పేరు అవన్నీ నోట్ చేసేసి మెయిల్ అయితే చేయాలి. అయితే ఫీజు ఎంత పే చేయాలంటే 500 రూపీస్ అనేది పే చేయాలండి. ఆన్లైన్లోనే పే చేయాలి. అకౌంట్ నెంబర్ ఒకటి ఇచ్చారు కదా, ఈ అకౌంట్ నెంబర్కి పే చేయాలండి. 75870100002890. ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చి BARB 0VJ KGHR. సో ఇది ఐఎఫ్ఎస్సి కోడ్ అండి. మీరు ఈ అకౌంట్కి 500 రూపీస్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తే ఒక ట్రాన్సాక్షన్ ఐడి అయితే రావడం జరుగుతుంది. ఆ ట్రాన్సాక్షన్ ఐడి మనం ఈ మెయిల్కి పెట్టాలండి. adadmnrmckkd@gmail.com. మన పేరు, మన డీటెయిల్స్, అలాగే ఈ ట్రాన్సాక్షన్ డేటు, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ ఐడి ఇవన్నీ కూడా మనం ఈ మెయిల్కి మెయిల్ చేస్తే కనుక మనకి అప్లికేషన్ ఫాము, ఇన్స్ట్రక్షన్స్ ఫాము అన్నీ కూడా మనకి మెయిల్కి రావడం జరుగుతుంది. మనం ఏదైతే మెయిల్ టు మెయిల్ చేసామో సో అదే మెయిల్ రిప్లై మెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు ది పోస్ట్ ఆఫ్ రీసెర్చ్ సైంటిస్ట్ మెడికల్ టు వర్క్ ఇన్ వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ. విఆర్డిఎల్ ల్యాబ్లో వర్క్ చేయాలి. రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో ఉందండి ఇది. సో ఫండెడ్ బై వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సెలక్షన్ ప్రొసీజర్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ ICMR నామ్స్ ప్రకారం సెలక్షన్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. ఇక్కడ లాస్ట్ డేట్ చూడండి, అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ 9/3/2026 అండి. మార్చి 9వ తారీఖు సాయంత్రం 5 గంటలలోపు మీరు సబ్మిట్ చేయాలి. సో పోస్ట్లో పంపించడం కంటే డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేస్తే బెటర్. ఇంకా 3 డేసే ఉంది కాబట్టి మీరు త్వరగా సబ్మిట్ చేయాలి కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేస్తే బెటర్గా ఉంటుందండి. మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఇస్తారో అప్లికేషన్స్ ఫామ్లోనే మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఎలా సబ్మిట్ చేయాలి, ఎప్పుడు సబ్మిట్ చేయాలనేది. సో మీ యొక్క జిరాక్స్ కాపీలన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేయండి. అంటే మీ యొక్క ఓన్ సైన్ ప్రతి జిరాక్స్ కాపీ మీద, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10th, ఇంటర్, డిగ్రీ, PG, అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, అపాయింట్మెంట్ సర్టిఫికేట్, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉంటే అవి, అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్, 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్, మీకు ఏమైనా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ జిరాక్స్ కాపీలు, అన్ని జిరాక్స్ కాపీల మీద కూడా మీ యొక్క ఓన్ సైన్ అయితే ఉండాలండి. అప్లికేషన్తో పాటుగా అవి కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాలండి. 9/3/2026 సాయంత్రం 5 గంటలలోపు సబ్మిట్ చేయాలి. అయితే దీనికి వచ్చిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇది కంపల్సరీగా ఉండాల్సిందండి. అంటే మెడికల్ అయితే కనుక ఈ విధమైన క్వాలిఫికేషన్ ఉండాలి. RN ఇచ్చారు కదా, నాన్ మెడికల్ అయితే ఈ విధంగా ఉండాలి. సో మీరు ఎలా ఉన్నా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే కంపల్సరీ ఉండాల్సిందండి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే వాళ్ళు కోరుకునేది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ మెడికల్కి వచ్చేసి రీసెర్చ్ సైంటిస్ట్కి MBBS ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే MBBS పూర్తి చేస్తే అప్లై చేసుకోవచ్చండి. అయితే డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి దీనికి. MD ఇన్ మైక్రోబయాలజీ చదివిన ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే ఎడిషనల్గా పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ లేదా ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మైక్రోబయాలజీ లేదా మాలిక్యులర్ బయాలజీ అని చెప్పేసి ఇచ్చారు కదా, సో ఇవన్నా మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ డేటా మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. 2 years R&D లేదా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే నాన్ మెడికల్కి సంబంధించి దీనికి ఫస్ట్ క్లాస్ MSc డిగ్రీ ఇన్ మైక్రోబయాలజీ, ఫస్ట్ క్లాస్ అంటే 60% మార్క్స్ వచ్చి MSc డిగ్రీ ఇన్ మైక్రోబయాలజీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. లేదు సెకండ్ క్లాస్ MSc డిగ్రీ ఇన్ మైక్రోబయాలజీ ఉందనుకోండి, PhD చదివి ఉండాలి, PhD ఇన్ మైక్రోబయాలజీ చేసి ఉండాలి. వాళ్ళకి డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చి MSc మెడికల్ మైక్రోబయాలజీ చదివిన వాళ్ళకి, అది కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారండి. అలాగే ఎడిషనల్గా పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ లేదా ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ మైక్రోబయాలజీ లేదా మాలిక్యులర్ బయాలజీ ఉన్న ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్, డేటా మేనేజ్మెంట్ వీటికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. 2 years R&D లేదా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ప్రిఫరెన్స్ ఇస్తారండి. సో ఈ విధంగా ఉంటే కనుక మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ మీకు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో పెట్టలేదు. మీరు ఎవరైతే ఈ 500 రూపీస్ ఫీజు ఆన్లైన్లో పే చేసి వాళ్ళకి ట్రాన్సాక్షన్ ID, మీ యొక్క నేము, డీటెయిల్స్ పెడితే కనుక
వాళ్ళు మీకు డైరెక్ట్గా ఆ అప్లికేషన్ అనేది మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. ఆ మెయిల్ మీరు ఓపెన్ చేసి అందులో ఆ అప్లికేషన్ అనేది అందులో అవన్నీ ఫిల్ చేసేసి అలాగే లాస్ట్లో ఇన్స్ట్రక్షన్స్ అవి చదువుకుని ఎలా సబ్మిట్ చేయాలనేది చూడండి. సో మన ఛానల్ నచ్చితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.